పాకిస్తాన్‌లోని కరాచీలో భారత వ్యతిరేక ఉద్యమాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ఎందుకయ్యా అంటే భారతదేశం ఏదైతే చీనాబ్ నది మీద 42 సంవత్సరాల తర్వాత ఆ నీటిని భారతే వినియోగించుకోవాలని డిసైడ్ కావటం, 930 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడుతూ ఉండటం, దానికి క్లియరెన్స్ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో 1984లో ప్రపోజ్ చేయబడింది. అన్ని సంవత్సరాల నుంచి పక్కన పెట్టబడింది. ఇప్పుడు మోడీ సర్కార్ దాన్ని సీరియస్‌గా ఎఫర్ట్ పెడుతున్నటువంటి వేళ, అదే కట్టేస్తే గనక చీనా బియాస్ రివర్ దగ్గరన లింకింగ్ ఇనిషియేటివ్ ప్రదేశంలో జరగబోతోంది. కిరు, క్వార్, పకాల్దూల్, రాటిల్, బాగ్లిహార్, సలాల్, దుల్తాస్తి లాంటి ప్రాంతాలతో ఇది ముడిపడి ఉంటుంది. బేసిన్ నెట్వర్క్ అంతా కూడా ఇప్పుడు నీళ్లు కష్టమవుతాయి, కరాచీకి నీళ్లు కష్టమవుతాయి, అలాగే పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలకి నీటి కొరత ఏర్పడుతుంది. సేమ్ టైం ఇప్పుడు చైనా వాడేదో పెద్ద బ్రిడ్జ్ కడుతున్నాడు, అది కడితే రేపు పొద్దున కావాలనుకుంటే నీళ్ళు ఎత్తగానే వచ్చేసి మన ఈశాన్య రాష్ట్రాలు కొట్టుకుపోతాయి, అది వాడి వ్యూహం అని ఇక్కడ చప్పట్లు కొట్టారు నిన్నదాకా కమ్యూనిస్టులు. ఇప్పుడు ఇదే కమ్యూనిస్టులు మళ్ళీ దీన్ని తప్పుపడుతున్నారు, పాకిస్తాన్ని వదిలేయాలి, అనవసరంగా కవ్వించకూడదని. బట్ మోడీ సర్కార్ అయితే ముందుకు వెళ్తోంది. మోడీ గది దిగితే చెప్పలేం కానీ, లేకపోతే కంటిన్యూ అయిపోతుంది.